పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ జనసేనకు వార్డు వాలంటీర్లు షాక్ ఇచ్చారు. 39వ వార్డులో మొత్తం 22 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ వాలంటీర్లు అల్టిమేటం జారీ చేశారు. విధుల్లో అడుగడుగునా టీడీపీ జనసేన శ్రేణుల ఫోటోల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసిన తమపై రాజకీయ రంగు పులమటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలే కూడా పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూకుమ్మడి రాజీనామాలు తెరపడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 39వ వార్డులు కూడా చూస్తే 22 మంది వాలంటీర్లు చూస్తే మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ప్రధానంగా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏంటి? మాది 39వ వార్డు భీమవరం అండి. నేను ఇక్కడ 4.5 సంవత్సరాల నుంచి మేము వాలంటీర్గా చేస్తున్నామండి. ఇప్పుడు దాకా మేము ఎన్నో సేవలు అందించామండి. కోవిడ్ టైంలో అవనివ్వండి, మాకు ఈ ప్రాంతం అంతా కూడా వరదలతో నిండిపోయినప్పుడు కూడా మేము చాలా ప్రజలకు ఎన్నో సేవలు అందించాము. అయినప్పటికీ కూడా అప్పుడు అడ్డుపడిన రాజకీయ నేతలు, టీడీపీ నేతలు అవనివ్వండి, జనసేన నేతలు అవనివ్వండి, అప్పుడు రాని వాళ్ళు ఈ టైంలో ఇప్పుడు మా ఎలక్షన్ కోడ్ రాగానే మమ్మల్ని ప్రతి విషయంలో అడ్డుకోవడం. ఇప్పుడు మా క్లస్టర్స్, మా ఇళ్ళ పరిధిలోనే మా క్లస్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఏదో విషయం మీద మేము క్లస్టర్కి వెళ్తుంటే వాళ్ళు ఫొటోస్ తీసి మీరు ప్రచారం చేస్తున్నారని బ్లాక్మెయిల్ చేయడం అవన్నీ చేస్తున్నారండి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల మేము ఈ రోజున 22 మంది కూడా స్వచ్ఛందంగా మేము మనస్ఫూర్తిగా రిజైన్ చేస్తున్నామండి. రిజైన్ చేసి రేపటి నుంచి మేము కంపల్సరీ అండి మేము జగన్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రతి గడప గడపకి తీసుకువెళ్తామండి. ఆయన చేసిన మంచిని మేము నలుగురికి పంచిపెడతామండి. చేస్తున్న ఎలిగేషన్ బట్టి మాకు బాధ కలుగుతుంది సార్. కానీ దీనికి మట్టికి మీరు ప్రజలను ఏ విధంగా ప్రజల్లో ఏ విధంగా మీకు మిమ్మల్ని ఏ విధంగా క్షమించాలో మీరే చూసుకోవాలి. మీరు ఇంక ఇలాంటివి మానేసి ఎవరి పని వాళ్ళని స్వచ్ఛందంగా సేవ్ చేయించుకుంటాం. ఒకవేళ మేమే పార్టీకి కనుక మేము వెళ్ళి చెప్తున్నాము అనుకో, మీరు ఫోటోలు తీస్తానన్నారు, నిజంగా చేసి వాడిని తీయండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని చేయలేని మట్టికి ఎప్పుడు సేవ చేసుకుంటాం మేము ఎదరికి వస్తున్నామండి. ఆ ఇంటి పరిధిలోనే ఉన్నది. మేము ఎక్కడికైనా వెళ్ళినా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఉంది, మీరు ఏంటో ఇటు వస్తున్నారు అటు వస్తున్నారు అన్నట్టు వాళ్ళకు చూడడం, వాళ్ళ చేయడం అనే దానికోసం మేము ఏంటంటే ఇప్పుడు మాకు ఇచ్చింది, ఇప్పుడు ఇంత చేసిన జగనన్న గారి కోసం చేస్తున్నాం, గ్రంథి సీనన్న గారి కోసం చేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మేము గెలిపించుకోవాలి. ఇంక ఈ రాజీనామా ఏంటంటే స్వచ్ఛందంగా ఇవన్నీ ఉంటే మమ్మల్ని బయటకు వెళ్తే ఇలా చూస్తున్నారు, ఇవన్నీ కాకుండా వాళ్ళ కోసం కష్టపడి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. వాళ్ళ కోసం మేము కష్టపడాలి, వాళ్ళు గెలిపించుకోవాలని. నేను 3 years ఒక బెడ్ పేషెంట్కి ఫంక్షన్ ఇచ్చానండి. ఆవిడకి తంబు పడదు, ఐరిష్ పడదు. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆవిడ ఒక రూమ్లో పెట్టేశారు. అలాంటి పేషెంట్ దగ్గరికి కూడా నేను వెళ్ళి ఫంక్షన్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటండి? ఫంక్షన్ ఎవరిస్తారు? ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఇస్తారండి. అలాంటి బెడ్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు మా వార్డులో. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ప్రచారం చేస్తున్నారు కదా సార్ కార్యకర్తలు, జనసేన టీడీపీ కార్యకర్తలు. వాళ్ళల్లో కూడా చాలామందికి మేము పెన్షన్స్ పెట్టాం, రేషన్ కార్డ్స్ ఇచ్చాం, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చాం, ఇలా చాలా ఇచ్చాం. అప్పుడు మేము పార్టీ చూడలేదే, జగన్ గారు చూడమని చెప్పలేదు మాకు. అలాగే కరోనా టైంలో అయితే రెడ్ జోన్ డ్యూటీల్లోని మాస్కులు వేసుకొని డ్యూటీలు చేయడమే కాకుండా ఆ పేషెంట్స్ని అంబులెన్స్లోని వాలంటీర్స్ దగ్గరుండి ఎక్కించేవారండి. తర్వాత ఆ ఫ్యామిలీకి, రెడ్ జోన్ విధించిన ఫ్యామిలీకి కూరగాయల నుంచి పాల ప్యాకెట్స్ నుంచి వాలంటీరే సప్లై చేసిందండి. వాళ్ళ ఫ్యామిలీ అని కానీ వాళ్ళ రిలేటివ్స్ అని కానీ ఎవరు కాదండి, ఒక వాలంటీరే ఆ పని చేసిందండి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ చేయడం అనేది చాలా బాధగా ఉంది. బయటికి నార్మల్గా ఏదైనా పని మీద తిరిగినా వాళ్ళు అలా ఇబ్బంది పెట్టడం అనేది మాకు అన్కంఫర్టబుల్గా ఉందండి. దాని బదులు ఎందుకు అంత రిస్క్ ఫేస్ చేయడం అని చెప్పేసి రిజైన్ చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాం. అవసరమైతే ఎన్నాళ్ళు తాము విమర్శలు చేసినటువంటి నోళ్ళకి బుద్ధి చెప్పే విధంగా కూడా క్షేత్రస్థాయిలో తాము ప్రచారం కూడా చేస్తామంటూ కూడా ఖరాఖండిగా చెబుతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.